అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. క్విక్గా ఈజీగా చేయగలిగే స్నాక్స్లో ఉల్లిపాయ పకోడీలు ఒకటన్నమాట. సో అయితే ఈ ఉల్లిపాయ పకోడీల్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ ఒక నేపాలీ స్టైల్ ఉల్లిపాయ పకోడా. దీన్ని ప్యాజీ అని కూడా అంటారు. సో దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మామూలు ఉల్లిపాయ బజ్జీల కంటే, ఉల్లిపాయ పకోడాల కంటే కూడా. సో రండి ఈ నేపాలీ స్టైల్ ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. నేపాలీ ఉల్లిపాయ పకోడీ చేయడానికి ముందుగా నేను 4 పెద్ద ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి ఒక పెద్ద బౌల్లో వేసి ఉంచాను. ఇందులో చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత బైండింగ్ కోసం ఇందులో 1.5 కప్పుల శనగపిండి వేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు కలిపి ఉల్లిపాయలకి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇది బాగా పొడిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి కలుపుతున్నాను. ఇదంతా కలిపిన తర్వాత పకోడీ మిశ్రమాన్ని పట్టుకుంటే షేప్ ఇలా హోల్డ్ అయ్యేట్టు ఉండాలి. అప్పుడే పిండి మిశ్రమం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందని అర్థం. ఇప్పుడు పకోడీని డీప్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా జాగ్రత్తగా నూనెలో వేసి వేయించాలి. ఈ పకోడీలు 2 వైపులా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని ఉన్నపలంగా తినచ్చు, లేదంటే సైడ్లో పుదీనా చట్నీ లేదా టొమాటో కెచప్తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ నేపాలీ స్టైల్ ఉల్లిపాయ పకోడీలు ఎంత బాగున్నాయో. అయితే ఇవి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. చాలా రుచిగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.